అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అలాగే కలవడం జరిగింది, వారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్టీఓ కామారెడ్డి, అడిషనల్ రెవెన్యూ కామారెడ్డి గారికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిగ్గు తెచ్చాలని చెప్పాము. నా దగ్గర డాక్యుమెంట్స్ ఎవ్రీ ఫైల్ ఉంది, కానీ నేను ఇస్తే అథెంటిక్ కాదు కాబట్టి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు సమాచార హక్కు చట్టం కింద డాక్యుమెంటేషన్ క్లియర్ చేసి ఇస్తే అది నిజమనేది తేలుతుంది. కాబట్టి ఈ ఇష్యూకి మేమేం తప్పు చేయలేదు, మా నాన్నగారు ఏం తప్పు చేయలేదు అనేది ప్రజలందరికీ తెలవాలని చెప్పేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి పర్సనల్గా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పాం, ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పాను. నేనేం దాన్ని మొదలుపెట్టాను. నిజాయితీ ఉన్నవాడికి భయమే లేదు, కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ నచ్చేందుకు ఎందుకు గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 2009 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ద్వారానైనా వీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని రేపటి వరకు సీఎంఓకి రండి అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఎందుకు చేయట్లేదు? ఇది మీరు అందరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించారు, ప్రజలందరూ కూడా ఇది గుర్తించారు. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గర ఉంది, అధికారులు మీ వాళ్ళే, మీరు చేయొచ్చు, మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ఆలోచించారు. కాబట్టి ఇవాళ కూడా చెప్తారు, ఇదానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీ కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చేస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామంటే అట్లా ఏం లేదు, ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. 100% ఏది ఉంటే ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని. అలొకేషన్ 263.5 ఎకరాల్లో 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెంచండి అని చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్న కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ భూములు, కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఏ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. ఇవాళ ఆ భూమే కనెక్ట్ చేయకుంటే కామారెడ్డిలో ఏముంటుండే? ఇది అర్థం చేసుకోండి. 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో తీసుకొచ్చే దమ్ము తెలివి లేదు ఈయనకి. అది కొత్తగా డిచ్పల్లిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అదే యూనివర్సిటీని ఇక్కడ పెట్టవచ్చు కదా, భూములు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. మరి ఇక్కడ పెడితే తక్కువ ఖర్చులో ప్రభుత్వంకు ఖర్చు తక్కువ, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది కదా. కానీ అది చేయలేదు. ఎందుకు? ఒక్క మోడల్ స్కూల్ అన్న తీసుకొచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలో మోడల్ స్కూల్. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు నేను సదాశివ్ నగర్లో కూడా మోడల్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాను. ఇది మోడల్ స్కూల్ కామారెడ్డి మండలాల్లో ఎక్కడైనా ఒక మోడల్ స్కూల్ ఉందా? కనీసం ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలు కర్షక్ కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే అవి హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఏం చేసిండు? 8.5 ఎకరాలు భూములు దున్నితే, గ్రౌండ్ను దున్నితే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వడ్లోళ్ళు కేసేస్తే వాళ్లకు మేము డాక్యుమెంట్లు 2010లో పడేసినప్పుడు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది, అన్న కోర్టులో ఫైనల్ ఉంది, మీరు అటెండ్ కాకపోతే అది వాళ్ళ సైడ్ అవుతుంది, మేమైతే పోమో, మాకు అవసరం లేదు అని చెప్పారు. వీరు పోలేదు, అక్కడ 1 సైడ్ అయింది.
వన్ సైడ్ అయినాక డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయింది? వీళ్ళ ఎన్నిక రాజకీయ నాయకులు ఏంది? ముస్తాబాదోడు, మన బాదుగునోడు, నిజామాబాదోడు వచ్చి కామారెడ్డిలో అడ్డబెడుతున్నాడు. కామారెడ్డి వల్ల రాజకీయ నాయకులు అండదండలు లేనిదే జరుగుతుందా? ఇవన్నీ ఆలోచించాలి అందరూ. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల డీటెయిల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కలెక్టర్గా ఆయన తీసుకునే చర్యలు రేపు పొద్దున ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అలాగే సిమిలర్గా కూడా సమాచార హక్కు చట్టం కింద ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వాళ్ళకు కూడా నేను సమాచార హక్కు చట్టం కింద పెట్టాను. అది నాకు తెలియదు. నష్టం అన్నారు వాళ్ళు వస్తే వాళ్ళని అడిగారు. నెక్స్ట్ ప్లాన్ సార్, నెక్స్ట్ ప్లాన్ భవిష్యత్ కార్యాచరణ ఇదేమన్నా ప్రజలకు ఉపయోగపడే పని అన్నా మంచి మనిషిన పనిని పెట్టుకుని వాడు రాజకీయం చేస్తున్నారు, నేను రాజకీయం చేస్తాను అంటే మీ మీద ఆరోపణలు చేశారు కదా. నా మీద ఆరోపణలు కావాలి. ఆరోపణలు ఇప్పుడు సమన్వయాలని నిజ నిజాలు నిగ్గు తెల్చాలని కలెక్టర్. తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు, అవతలోడు ఆర్టీఐ కింద పెడితే వీడు ఆపుతాడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు. ఒకవేళ తప్పు చేసినోడు ఎవడన్నా ఎదుటోడు ఆర్టీఐ కింద పెట్టినా ఆపుకుంటాడు. కానీ నేనే తప్పు చేసినానంటారు కాబట్టి నేనే ఆర్టీఐ కింద పెట్టా. ఇంతకన్నా సాక్ష్యం ఎప్పటిలాగా దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. 30 రోజుల లోపల ఇవ్వాలి. మాక్సిమం 30 రోజులు, వారంలో ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 days. మళ్ళీ ఆ రికార్డ్స్ తోటి మీడియా ముందు వస్తారు సార్. ఎందుకు కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే చూపెడతారు కదా. అన్యక్రాంతం ఏం కాలేదు, ప్రతిదీ కూడా ఒక్క గజం కూడా ఏం కాలేదు, అన్ని కూడా అలొకేషన్ అయిందని లెటర్తో సహా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అంటే క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది అనేది వస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టి 2-3 రోజుల నుంచి ఆపుతున్నారు. ఎన్ని రోజులు ఆపినా ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని కేసులు చేస్తారు? లిఫ్ట్ చేసారు బీజేపీ కార్యకర్తలు. మరి వెంకటరమణారెడ్డి గారినేమో రిక్వెస్ట్ చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాన్సాడది కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే నేను ఆలోచన చేసి ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా అని చెప్పి బయటకు వస్తా అంటే వద్దని నన్ను ఆపేసి, మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేదు? కుక్కలన్నీ రోడ్డు మీద ఎందుకు వదిలేరా? మొడుచుకుంటే తిరుగుతున్నాయని వాటిని అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ప్రాణభయం నాకు కాదు, వాళ్ళకు ఉంటుంది కదా. ప్రాణభయం అనేది వాళ్ళకు చూపెడతారు.